యూజువల్లీ ఇన్ఫర్టిలిటీ అనేది మహిళ సైడ్ నుంచి ఉంటుందండి, పురుషుల సైడ్ నుంచి కూడా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అనే టర్మ్ చూసుకుంటే కనుక ఒక కపుల్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ ఫర్ 1 ఇయర్ కంటిన్యూయస్ గా రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ ఉన్నా సరే వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే కనుక దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. అదే 35 ఇయర్స్ దాటిన వాళ్ళలో అయితే ఈ గ్యాప్ మనం 6 మంత్స్ కు మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇన్ఫర్టిలిటీ అనేది మేల్ సైడ్ ఒక 30% ఉంటే ఫీమేల్ సైడ్ 30% ఉంటుంది. అండ్ కంబైన్డ్ గా ఆర్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇంకొక 30% ఉంటుంది. ఫీమేల్ సైడ్ నుంచి ఒక్క గర్భసంచి మాత్రమే పనిచేస్తే సరిపోదండి. గర్భసంచి చుట్టూ ఉన్న అండాశయాలు కానీ, ఫలోపియన్ ట్యూబ్స్ కానీ, గర్భసంచి దారి, అంతే కాకుండా మన హార్మోనల్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా దానికి ఈక్వల్ గా ఎడిటివ్ గా ఉంటేనే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి బెటర్ గా ఉంటాయి. సో కన్సిడర్ చేస్తే గనక ఫస్ట్ థింగ్ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ గా జరగాలి. ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం. అది ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం మేబీ తక్కువ ఎగ్స్ ఉండడం వలన, మైట్ బి లైక్ ఎల్డర్లీ ఏజ్ ఉన్న వాళ్ళలో కానీ, లేకపోతే ప్రిమెచ్యూర్ గా ఓవేరియన్ ఇన్సఫిషియన్సీస్ ఉంటాయి. వాళ్ళలో కూడా ఎగ్స్ అనేవి బాగా తక్కువ ఉండి ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు. కొంతమందిలో యానోవ్యులేషన్ అంటే ఎగ్స్ ఉంటాయి కానీ రిలీజ్ అవ్వవు. ఇలా ఎవరికి జరుగుతుందంటే మనం మోస్ట్ కామన్ గా చూసే పీసీఓడి వాళ్ళలో. అట్లనే హైపోథెలమో పిట్యూటరీ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది. అది మన బ్రెయిన్ నుంచి ఓవరీస్ కి ఒక పాత్వే కనెక్టెడ్. సో దానిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. అది ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో, ఎక్సర్సైజ్ తక్కువ చేసినా ఎక్కువ చేసినా, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో ఈ పాత్వే డిస్టర్బెన్సెస్ అనేవి చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎండోక్రైన్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళలో కూడా యానోవ్యులేషన్ అనేది చూస్తూ ఉంటాం. అట్లనే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ట్యూబ్ లోనే ఎగ్ అండ్ స్పర్మ్ అనేవి మీట్ అవుతాయి. సో ఆ ట్యూబ్ కదలిక సరిగ్గా లేకపోయినా, లేదు దాంట్లో ఏమైనా అడ్డంకులు ఉన్నా సరే మనకి ఇట్లాంటి ఇబ్బందులు చూస్తూ ఉంటాం. అట్లనే ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయిన తరువాత అది ఎంబ్రియో కింద ఫామ్ అయ్యి బేబీ అనేది యుట్రస్ లోపలికి రావాలి. సో యుట్రస్ లోపలికి ఏమైనా ఇంప్లాంటేషన్ డిజార్డర్స్ లైక్ లోపల ఏమైనా గడ్డలు కానీ, కణితలు కానీ ఉన్నా, లేకపోతే పొరలు సరిగ్గా ఎదక్కపోయినా సరే మనం ఇట్లాంటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. అట్లనే స్పర్మ్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి సర్విక్స్ అంటే గర్భసంచి దారిలో కూడా ఎటువంటి అడ్డులు ఉండకూడదు. సో సర్విక్స్ లో కానీ, వెజైనాలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే మనం ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ కామన్ గా రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నదైతే ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఓవేరియన్ స్కారింగ్, ఎండోమెట్రియల్ స్కారింగ్ అనేవి చూస్తూ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఎవరిలో చూస్తున్నామంటే కనుక మొదటగా అడ్వాన్స్డ్ ఏజెస్ ఉన్న వాళ్ళలో, రీసెంట్ టైమ్స్ లో మ్యారేజ్ లేట్ గా అవ్వడము, పిల్లల్ని లేట్ గా ప్లాన్ చేసుకోవడం వలన ఏజ్ అనేది కొంచెం అడ్వాన్స్ అయిపోయి ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం, క్వాంటిటీ తగ్గిపోవడం రెండూ చూస్తున్నాం. అట్లనే ఒబెసిటీ బాగా ఉన్న వాళ్ళల్లో, డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా డైట్ సరిగ్గా తీసుకోకుండా ఎక్సర్సైజ్ సరిగ్గా చేయని వాళ్ళలో కూడా మనం ఎక్కువ ఇది చూస్తూ ఉంటాం. అట్లనే హార్మోనల్ డెఫిషియన్సీస్ లైక్ ఎండోక్రైన్ చూసుకుంటే కనుక థైరాయిడ్ డెఫిషియన్సీస్ కానీ, ప్రొలాక్టిన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇది చూస్తూ ఉంటాం. అడ్వాన్స్డ్ ఏజ్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఎగ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. యూజువల్ గా ఒక అమ్మాయికి తనకి ఎన్ని ఎగ్స్ ఉంటాయి అనేది తను మదర్ పొట్టలో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతుంది. సో అవి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కొంతమందికి ప్రిమెచ్యూర్ గా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ 35-40కే ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్ వల్ల. అంతేకాకుండా ఈ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా సరే చాలా మందిలో అబార్షన్స్ అవ్వడము, కంజెనిటల్ ఎనామలీస్ ఉన్న బేబీస్ ఫామ్ అవడం, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్ ఫామ్ అవడం లాంటివి చూస్తూ ఉంటాము. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ లేట్ 20s అండ్ ఎర్లీ 30s లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ప్రిఫరబుల్. యూజువల్లీ ఆఫ్టర్ 1 ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత, లేకపోతే వాళ్ళు ప్లాన్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ రెగ్యులర్ గా ఇంటర్స్ లో ఉన్నా సరే, అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సమ్ హార్మోనల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అండ్ కొంతమందికి అవసరమైతే ట్యూబ్స్ టెస్ట్ అండ్ లాప్రోస్కోపీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అండర్లయింగ్ కాజ్ అనేది డిటెక్ట్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే కనుక చాలా వరకు మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ని ట్రీట్ చేసుకోవచ్చు.
అండర్లయింగ్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. లైక్ సమ్‌వన్ హ్యాస్ యాన్ ఓవ్యులేషన్, పీసీఓడి ఉంది. పీసీఓడికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. సో, ఆ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఐదర్ హార్మోనల్ పిల్స్ పెడతాము. అదర్‌వైజ్ వాళ్ళకి వాళ్ళ ఏజ్ బట్టి కూడా మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. ఇఫ్ దే ఆర్ ఆఫ్ లెస్ ఏజ్, న్యాచురల్ సైకిల్స్ ద్వారా ట్రై చేస్తాము అంటే హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. అట్లా కాదు అంటే గనక ఇఫ్ దే ఆర్ ఎల్డర్లీ, వాళ్ళకి వెంటనే కావాలి కిడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు విత్ టైమ్లీ ఇంటర్కోర్స్. అట్లా కాదు అంటే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ అని చాలా మెథడ్స్ ఉన్నాయి. వాళ్ళ ఏజ్, వాళ్ళ ప్రాబ్లమ్ అనేది, అండర్లైన్ కాజ్ అనేది ఏంటి అనేది చూసుకుంటూ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం. అన్ని కేసెస్ లో ఇది ప్రివెంటబుల్ కాదండి. బట్ సమ్ కేసెస్ ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఒబెసిటీని తగ్గించుకోండి. రెగ్యులర్ డైట్, మంచి డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఆల్కహాల్, స్మోకింగ్ కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే దూరంగా ఉండండి. అట్ ద సేమ్ టైం ఫోలిక్ యాసిడ్ అనే ఒక చిన్న సప్లిమెంట్ రెగ్యులర్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. 20-30 వరకు కూడా బెస్ట్ టైమ్ అని చెప్తానండి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ చాలా బాగుంటుంది. ఎగ్ క్వాలిటీ బాగుంటే కనుక మీకు అబార్షన్ రిస్క్ తగ్గుతుంది. బేబీస్ లో కంజెనిటల్ ఎనామలీస్, అట్ ద సేమ్ టైం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది. యాజ్ ఏజ్ ప్రొసీడ్స్ మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గిపోతుంది కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి బాగా వస్తున్నాయి. సో డెఫినెట్ గా బిఫోర్ 30 ప్లాన్ చేసుకోవడం, అట్లీస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి.